అమరావతి అభివృద్ధి మరో కీలక దశకు చేరుకుంది. రాజధాని అమరావతికి ఒక ముఖ్యమైనటువంటి రాచబాటగా ప్రసిద్ధికెక్కినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఈరోజు కీలక ఘట్టం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధాని రవాణా వ్యవస్థకు చాలా కీలకమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ రాజధానికి మొత్తానికి కూడా ట్రాన్స్పోర్టేషన్కు ఒక గుండెకాయ లాంటిది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు E3 బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించినటువంటి స్టీల్ వంతెన ఈరోజు ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతూ ఉంది. విజయవాడ మంగళగిరి మార్గానికి సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం చేయటంతో రాజధానిలోకి నేరుగా ప్రవేశించడానికి ఒక ముఖ్యమైనటువంటి రోడ్డు మార్గం అయితే ఏర్పాటైందని చెప్పుకోవాలి. ఇది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి దీన్ని అభివృద్ధి చేయటం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ అమరావతికి సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో ఇదొక కీలకమైనటువంటి ముందడుగనే మనం చెప్పుకోవాలి. సీడ్ యాక్సిస్ రోడ్డు 2 దశల పనులు పూర్తయిపోయినాయి. 3వ దశ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ పనులకు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. అదేవిధంగా విజయవాడ మంగళగిరికి సంబంధించి పాత హైవే ఏదైతే ఉందో దాని మీదుగా ఇప్పుడున్నటువంటి జాతీయ రహదారికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అమరావతిలోని N1 నుంచి N17 వరకు రహదారులు సీడ్ యాక్సిస్ రోడ్డుతోటి కలుస్తాయి. ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు, తూర్పు నుంచి పడమర వైపుకు ఈ ఒక గ్రిడ్ తరహాలో ఈ రహదారులన్నింటినీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. వీటికి ఈ సిరీస్ అని, ఎన్ సిరీస్ అని ఇట్లా వాటిని దాదాపుగా 34 ప్రధాన రహదారులను 350 కిలోమీటర్ల మేర నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఈ రాజధానిలోని మనం చూస్తున్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు విషయానికి వస్తే దీన్ని E3 రోడ్డుగా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డును పిలుస్తున్నారు. ఇది దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆసుపత్రి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి ఏదైతే ఉందో దాంట్లో కలుస్తుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల దూరం ఈ నిర్మాణం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 2 దశలు పూర్తయ్యాయి. మొత్తం 3 దశల్లో 1519 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోడ్డు నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ రహదారి నుంచి అటు సచివాలయానికి, హైకోర్టు కావచ్చు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస భవనాలు కావచ్చు, అలాగే IAS క్వార్టర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ గృహ సముదాయానికి కావచ్చు, మంత్రుల నివాసాలకు కావచ్చు, పెరేడ్ గ్రౌండ్స్ కావచ్చు, ఇలా కీలకమైనటువంటి ప్రాంతాలకు ఈ సీడ్ యాక్సిస్ రహదారి నుంచి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం 60 మీటర్ల వెడల్పుతోటి 9 లైన్ల రహదారిలో BRTS కారిడార్, అలాగే ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయటం జరిగింది. డ్రైనేజీ, అలాగే త్రాగునీరు కోసం గ్యాసు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ రహదారి నిర్మాణంతో పాటే వాటిని అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి తోడు సైకిల్ ట్రాకు, ఫుట్పాత్, గ్రీన్ బెల్ట్తో మొత్తం పచ్చదనంతో ఈ రహదారికి ఇరువైపులా కూడా ప్రభుత్వం తీర్చిదిద్దటం జరిగింది.
ఇప్పటి వరకు ఈ రోడ్డు 2 దశలు పూర్తయ్యాయి. మూడో దశ పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ నిర్మాణంలో ఈ భూసేకరణ సమస్యతో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. రైతులతో అనేక సార్లు సమావేశాలు నిర్వహించి వారిని ఎలాగోలా ఒప్పించి వారి నుంచి భూములు అయితే తీసుకోవటం, కొందరైతే మేము ఇవ్వమని నిరాకరించడంతో భూసేకరణ ప్రకటన జారీ చేసి మరికొందరు కోర్టుకు వెళ్ళటంతో అక్కడ కొంత ఆలస్యమైంది. అన్ని అడ్డంకులు తొలగిపోవటంతో రెండో దశ నిర్మాణం కూడా పూర్తి చేసి స్టీల్ బ్రిడ్జి ఏదైతే నిర్మాణం జరిగిందో దాంతో అనుసంధానం చేయటం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించి కొండవీటి వాగు, అలాగే గుంటూరు ఛానలు, బకింగ్హామ్ కెనాలు అక్కడ వంతెనలు అయితే నిర్మించడం జరిగింది. బకింగ్హామ్ కెనాల్ మీద 92 కోట్లతో 4 వరుసల స్టీల్ వంతెనను నిర్మించారు. వంతెనలు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి వాహనాల రాకపోకలకు ఒక మంచి మార్గం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. కరకట్ట రోడ్డు ప్రస్తుతం కరకట్ట రోడ్డు నుంచి ప్రయాణిస్తూ ఉన్నాయి వాహనాలన్నీ కూడా. అయితే అక్కడ సీఎం నివాసం ఉండటం, ట్రాఫిక్ అంతా ఎక్కువ కావటంతో కొంత ఇబ్బంది పరిస్థితి తలెత్తుతూ ఉంది. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి ఈ రోజు నుంచి వస్తుంది కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగబోతోంది. ఎంతో కాలంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని నిర్మాణం పూర్తి చేసుకొని 2 దశల నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిద్ధం కాబోతుండటంతో అటు రాజధాని ప్రాంతానికి సంబంధించి 29 గ్రామాల ప్రజానికం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 2014-19 కాలంలో ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడే ఈ అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఆ జరిగిన సందర్భంలోనే సింగపూర్ సంబంధించినటువంటి కన్సార్టియం ఆ రోజు రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ను రూపొందించింది. ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగానే ఈ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అనేది రాజధానిలో ప్రధానమైనటువంటి రోడ్డుగా వాళ్ళు ఆ ప్లాన్లో రూపొందించడం, ఆ క్రమంలోనే తొలిగా కూటమి ప్రభుత్వం ఆ రోజు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డునే నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పటికే 2014-19 మధ్య తొలి దశ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం, రెండో దశ పనులకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఏర్పడటంతో పాటు ఈ గుంటూరు కెనాల్, కొండవీటి వాగు మీద బ్రిడ్జిల నిర్మాణం ఉండటంతో ఆ తర్వాత మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావటం, గత 5 ఏళ్ల కాలంగా రాజధాని నిర్మాణ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేయటం, 3 రాజధానుల పేరుతోటి ఒక గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించడం, రాజధాని ఎక్కడో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి నెలకొనడంతో కొంత రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నిటికీ కూడా బ్రేక్ పడ్డాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తిరిగి మొన్న 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడంతో వచ్చిన వెంటనే కూడా రాజధాని నిర్మాణ పనుల మీద ప్రధానంగా దృష్టి సారించి ఆ పనుల పురోగతి మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మంత్రి నారాయణ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ పనులన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తూ త్వరితగతిన ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేలా నిరంతరం కూడా వాళ్ళు చర్యలు చేపడతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది నిర్మాణ పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ అత్యాధునిక ప్రమాణాలన్నీ కూడా ఇక్కడ పాటిస్తూ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని
చేపట్టడం జరిగింది. ఇది రాజధాని ప్రాంతానికి సంబంధించి కీలకమైనటువంటి రోడ్డుగా అటు సిఆర్డీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఈ వాగు మీద స్టీల్ వంతెన నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ రోడ్డును పాత మంగళగిరి ప్రకాశం బ్యారేజీ మధ్య ఉన్నటువంటి ఆ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ పక్క నుంచి నది అంచు నుంచి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి హైవేలోకి కలిపేందుకు నూతనంగా ఒక రహదారిని అయితే కృష్ణానది పక్కనే, ప్రకాశం బ్యారేజీ పక్కనే కొండ ఉంటుంది. ఆ కొండ పక్క నుంచి అక్కడ కృష్ణా వారధి దగ్గర ఈ రోడ్డును అక్కడ హైవేలో కలిపే విధంగా ఒక రోడ్డును అయితే ఫామ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. పనులు కూడా వేగంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈరోజైతే ప్రస్తుతానికి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఈరోజు నుంచి అందుబాటులోకి రాబోతూ ఉంది. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి రాజధాని ప్రాంతంలోకి చేరుకోవటానికి ఇదొక కీలకమైనటువంటి రహదారిగా దోహదపడుతుందని మనం చెప్పుకోవాలి.